అందరికీ నమస్కారం అండి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అమౌంట్ మనకి పడాలంటే ఈకేవైసీ తప్పనిసరినా? ఒకవేళ ఈకేవైసీ అనేది మనకు అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ కాకపోతే ఈకేవైసీ ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతాను. వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి జూన్ 20వ తేదీ అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనేసి చాలా న్యూసెస్ అయితే వచ్చాయి. కాకపోతే కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది. తేదీ కూడా త్వరలోనే ప్రకటిస్తాము అని చెప్పడం కూడా జరిగింది. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది అయి ఉండాలి. మీకు ఈకేవైసీ అయ్యిందా లేదా అని తెలుసుకోవాలంటే మీ సెల్లోనే ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అన్నదాత సుఖీభవ అనే సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తుంది కదా చెక్ స్టేటస్ అని, అక్కడ ఆధార్ నెంబర్ ఫార్మర్ ఆధార్ నెంబర్ కొట్టగానే డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. కానీ ఈ సైట్ ప్రజెంట్ సరిగా వర్క్ అవడం లేదు. కాబట్టి మీకు కూడా ఈకేవైసీ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్లి అగ్రికల్చర్ అసిస్టెంట్ ని కలిసినట్లయితే అక్కడ మీ ఆధార్ నెంబర్ చెప్పినట్లయితే వాళ్ళు వాళ్ళ లాగిన్ లో చెక్ చేసి ఈకేవైసీ అయిందా లేదా అనేది చెక్ చేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఈకేవైసీ అందరికీ అవసరం అని చెప్పడంతో అందరూ కూడా ఆర్బీకే దగ్గరికి వెళ్లి ఈకేవైసీ అనేది చేపించడం జరిగింది. కానీ ప్రభుత్వం సడన్ గా లిస్ట్ అయితే పంపించింది. అందరికీ ఈకేవైసీ అనేది అవసరం లేదు, లిస్ట్ లో ఆల్రెడీ పేరు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. ఆ లిస్ట్ లో మీ పేరు కూడా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మీకు దగ్గరలో ఆర్బీకే ఉన్నట్లయితే అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ని కలిసినట్లయితే వాళ్ళైతే చూసి చెప్పడం జరుగుతుంది. ఈకేవైసీ అనేది చాలా వరకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కదా, రైతు భరోసా గానీ పీఎం కిసాన్ గానీ అలాంటి వాళ్ళైతే తప్పనిసరిగా వేయాలి. ఎందుకంటే వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు కాబట్టి ముందెప్పుడు అమౌంట్ పడలేదు కాబట్టి ఖచ్చితంగా ఈకేవైసీ అనేది తప్పనిసరి. ఈకేవైసీ చేపిస్తేనే వాళ్ళకి అమౌంట్ పడే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ఈ ఈకేవైసీ పూర్తి కావడమే కాకుండా మీ బ్యాంక్ కి ఆధార్ అనేది లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా ఉన్నట్లయితేనే మీకు అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి బ్యాంక్ లో మీ ఆధార్ లింక్ ఉందా లేదా చెక్ చేసుకొని అండ్ ఈకేవైసీ రెండు కంప్లీట్ చేస్తేనే అన్నదాత సుఖీభవ పథకం ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు అనేది మీకు అమౌంట్ పడడం జరుగుతుంది. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.